అందరికీ నమస్తే అండి. నిజానికి తానా అంటే ఒక సమూహం, అమెరికాలో ఉన్న తెలుగు వాళ్ళ సమూహం. దానికి పార్టీకి రాజకీయ రంగులకు సంబంధం లేదు. కానీ రాష్ట్రాభివృద్ధి కోసమో, ఒక సమర్థవంతమైన నాయకత్వం కోసమో, ఇక్కడ చంద్రబాబు గారు తీసుకొచ్చిన ఐటీ సంస్కరణల ఫలితంగానే మేము అమెరికా వెళ్ళి స్థిరపడ్డాము, మా కుటుంబాలు బాగున్నాయి అనే అభిమానంతోనో తానాలో ఎక్కువ మంది మ్యాక్సిమం తెలుగుదేశం పార్టీకి మద్దతుగానే ఉంటారు. సో ఒక రకంగా టీడీపీ అంటే తానా, తానా అంటే టీడీపీ, అందులో ఏమాత్రం సందేహం లేదు. అయితే ఇప్పుడు తానా ఒక ప్రతిష్టాత్మకంగా ఈ 3, 4, 5 తేదీల్లో 3 రోజుల పాటు వేడుకలు నిర్వహిస్తోంది. నిజానికి తానా మీటింగ్స్ చాలా గ్రాండ్గా జరుగుతాయి. ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రముఖులను, పార్టీలో ఉన్న ప్రముఖులను ప్లస్ పాలిటిక్స్కి సంబంధం లేని కొంతమంది ప్రముఖులను కూడా అమెరికాకి ఆహ్వానిస్తారు. వాళ్ళు ఆహ్వానించి గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటారు. దానిలో భాగంగా ఈ సంవత్సరం మరింత గ్రాండ్గా ప్లాన్ చేశారు. ఎందుకంటే ఇక్కడ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం, ప్లస్ తానాలో ఉన్న చిన్నపాటి గొడవలు ఉన్నాయి. ఆ మధ్య కొన్ని గొడవలు జరిగాయి కదా, ఫైనాన్షియల్ డిస్ప్యూట్స్, విషయాలు, వివాదాలు జరిగాయి కదా. సో దాని నుంచి తేరుకొని కోలుకొని ఒక కొత్త రిఫ్రెష్మెంట్ ఇవ్వడానికి, ఆ తానాకు ఒక కొత్త వెలుగు ఇవ్వడానికి కొంచెం గ్రాండ్గా సెలబ్రేట్ చేయాలని ప్లాన్ చేశారు. అందుకని మన రాష్ట్రంలో ఉన్న దాదాపుగా 12 మంది ఎమ్మెల్యేలను వాళ్ళు ఆహ్వానించారు. రఘురామకృష్ణరాజు గారిని, తణుకు ఎమ్మెల్యే రాధాకృష్ణ గారిని, కాకర్ల సురేష్ గారిని, ఉదయగిరి ఎమ్మెల్యే, ఇట్లా చాలామందిని ఆహ్వానించారు. ఈ క్రమంలోనే నిజానికి కాకర్ల సురేష్ గారు తానా నుంచి ఎన్నికైన మొదటి ఎమ్మెల్యే, ప్లస్ రఘురామకృష్ణరాజు గారికి కూడా వాళ్ళతో ఎన్నో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఇలా చాలామందిని ఆహ్వానించారు. ఈ క్రమంలో మొన్న 3 రోజుల కిందట తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, కీలకమైన నాయకులతో చంద్రబాబు గారు మీటింగ్ పెడుతూ తానా సభలకు వెళ్తున్న ఎమ్మెల్యేల మీద ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ కార్యక్రమాలు ముఖ్యమా, ప్రభుత్వ కార్యక్రమాలు ముఖ్యమా, వీళ్ళకి విదేశీ పర్యటనలు ముఖ్యమా, ఇంతమంది ఎందుకు వెళ్తున్నారు, ఇంతమంది వెళ్ళాల్సిన అవసరం ఏముంది, సో అమెరికా వెళ్ళేవాళ్ళు, తరచూ అమెరికాకు వెళ్ళేవాళ్ళు ఇంకా అక్కడే ఉండిపోవచ్చు, ఇంకా ఇంటి దారి పట్టవచ్చు అని చెప్పి, అంటే సూచనప్రాయంగానే కాస్త సీరియస్గానే కామెంట్స్ చేశారు. దాంతో ఎమ్మెల్యేలు కొంతమంది వెళ్ళాలనుకున్న వాళ్ళు కూడా తిరిగి వచ్చేశారు, తిరుగు ప్రయాణం అయ్యారు. కొంతమంది టికెట్లు రద్దు చేసుకున్నారు. దీంతో ఒక్కసారిగా ఒక అంతర్గత అలజడి. ఇక్కడ ఒక వ్యాలిడ్ పాయింట్ మనం డిస్కస్ చేయాలి. తానా వాళ్ళు అంటే గతంలో ఇదే తెలుగుదేశం పార్టీ, ఇదే చంద్రబాబు నాయుడు గారు నిజానికి ఎన్నికలకు 2-3 ఏళ్ల ముందు ఫండింగ్ కోసం తానా వాళ్ళ దగ్గరికి చాలామంది నాయకులను పంపించారు. 2022, 2023 ఆ టైంలో తెలుగుదేశం పార్టీలో ఉన్న కీలక నాయకులు చాలామంది ఎన్ఆర్ఐల దగ్గర ఫండింగ్ కోసం అమెరికాకు వెళ్ళి పార్టీ పరిస్థితి, పార్టీ ఖచ్చితంగా అధికారంలోకి రావాల్సిన ఆవశ్యకత అదంతా వివరిస్తూ వాళ్ళతో గ్రూప్ ఆఫ్ మీటింగ్స్ ఏర్పాటు చేస్తూ కొంత ఇంటర్నల్గా ఆఫ్ ది రికార్డ్గా కొంత ఫండింగ్ కూడా సేకరించారు. 2024 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఫండింగ్ రావడంలో తానాలో కీలకంగా ఉన్న సభ్యులు చాలామంది బ్యాక్ అండ్ సపోర్ట్ చేశారు. సో అదంతా అంటే ఎన్నికలకు ముందేమో వాళ్ళ ఫండింగ్ కావాలి, వాళ్ళలో ఉన్న కీలకమైన వాళ్ళందరూ పార్టీకి కావాలి. ఎన్నికలు అయిపోయిన తర్వాత, గెలిచేసిన తర్వాత, గెలిచిన ఏడాది తర్వాత తానా వద్దు, ఎమ్మెల్యేలు అక్కడికి వెళ్ళకూడదు, ఏమీ చేయకూడదు. సో ఇది ఇప్పుడు తానాలో పెద్దల్లో జరుగుతున్న చర్చ. చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన మాటల పట్ల వాళ్ళు కాస్త అసంతృప్తిగానే ఉన్నారు. ఇదేంటి, ఎన్నికలకు ముందేమో మా దగ్గరికి వచ్చారు, మేము కూడా పార్టీ కోసం పనిచేసాము, బ్యాక్ ఎండ్లో చాలా వర్క్ చేసాము, ఇక్కడ నుంచి చేయాల్సిన వాళ్ళని చేసాం, ప్లస్ ఎన్నికలకు ముందు ఒక 15 రోజులు, నెల రోజులు ఇక్కడ అన్నీ వదులుకొని ఏపీకి వెళ్ళి పార్టీ కోసం పనిచేసాము, పార్టీ కోసం అంత చేసి ఇప్పుడు చివరికి మేము గ్రాండ్గా ఒక సెలబ్రేషన్స్ పెట్టుకుంటే ఎమ్మెల్యేలు రావద్దంటే ఎట్లా, సో ఇది కరెక్ట్ కాదు కదా అని తానాలో ఇంటర్నల్గా కొంతమంది చర్చించుకుంటున్నారు. అయితే ఎవరు కూడా చంద్రబాబు గారికి చెప్పలేరు ఈ విషయాన్ని. ఎవరని చెప్తారు, సరే ఇలా ఉంది పరిస్థితి, ఎన్నికలకు ముందు వాళ్ళ దగ్గరికి వెళ్ళారు, ఫండింగ్ తీసుకున్నారు కాబట్టి వాళ్ళు, అంటే ఇదంతా చంద్రబాబు గారికి ఎవరు కన్వే చేయలేరు. మేబీ ఆయన అప్పటికప్పుడు యాదృచ్ఛికంగా అన్నారా లేదా ప్రీ ప్లాన్డ్గా ఇంటెన్షన్తో అన్నారో తెలియదు, కానీ చంద్రబాబు నాయుడు గారు చేసిన కామెంట్స్ మాత్రం ఆ ఎమ్మెల్యేల్లో ఒక రకంగా అసంతృప్తి కలగజేసాయి. అట్ ద సేమ్ టైం తానాలో ఉన్న కీలకమైన కార్యవర్గ సభ్యుల్లో కూడా అసంతృప్తికి గురి చేశాయి. ఇలా అని ఉండకూడదు కదా అని. సరే ఏదైనా సరే, తానా కావాలా, పార్టీ కావాలా, పదవి కావాలంటే ఎవరికైనా పార్టీ కావాలి, పదవి కావాలి. కాబట్టి మీటింగ్ లేకపోతే లేదు, మీటింగ్కి వెళ్ళాం అని చెప్పి క్యాన్సిల్ చేసుకొని కొంతమంది వెనక్కి వచ్చేస్తున్నారు. ఆల్రెడీ తిరుగు ప్రయాణం అయ్యారు కొంతమంది.
సో ఇది సమస్య. ఇది ఎవరి వైపు తప్పు ఉంది? సో ఇక్కడ తానా వాళ్ళ తప్ప, చంద్రబాబు గారి తప్ప అనేది ఎవరికి వాళ్ళు ఆలోచించుకొని కామెంట్ చేయండి. అంటే ఇక్కడ ప్యూర్లీ ఇది ఒక పార్టీకి ప్లస్ ఒక సమూహానికి సంబంధించిన అంతర్గత అంశమే. మేబీ ఇది ఎవరు కూడా బయట పెట్టరు, బయటకు చెప్పే ధైర్యం కూడా ఎవరూ చేయరు. కానీ ఉన్నట్టు స్పష్టంగా చెప్పుకోవాలంటే మాత్రం తానా వాళ్ళు మీటింగ్ పెట్టుకుంటే, ఎమ్మెల్యేలు వెళ్తుంటే వెళ్ళి ఒక 4-5 రోజులు 10 రోజులు ఉండి వచ్చేస్తారు. దానిలో తప్పే ఉంది? మరి ఎన్నికలకు ముందు పార్టీ ఫండింగ్ కోసం పంపించారుగా, ఎన్ఆర్ఐలు రావాలి, దేశం కోసం పనిచేయాలి, పార్టీ కోసం పనిచేయాలి, మాతృభూమి కోసం పనిచేయాలి అని చెప్పినప్పుడు ఇక్కడ మాతృభూమి నుంచి గెలిచిన వాళ్ళు అక్కడికి వెళ్తే తప్పేంటి? వెళ్ళి ఆ మీటింగ్స్లో పాల్గొంటే తప్పేంటి? సో అది కూడా ఒకసారి ఆలోచించుకోవాలి. థ్యాంక్ యూ.